హాయ్ ఫ్రెండ్స్, ఒక 10-15 వేల రూపాయలతో ఒక మంచి బిజినెస్ ఇది స్టార్ట్ చేసేయచ్చు. చూడండి, ఇది ఏంటి అంటే మీకు ఎలక్ట్రిక్ మీకు ఆ సిట్రస్ జ్యూసర్ అండి. అంటే కరెంటుతో పనిచేస్తుంది. బెల్ట్ ఉంటుంది, అక్కడ జస్ట్ స్విచ్ చేస్తే చాలు ఆరెంజ్ జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇచ్చేస్తుంది. చాలా చాలా ఈజీ అండి. ఈ మిషన్ ధర చూసుకుంటే మీకు 10,000 నుంచి 30,000 వరకు ఉన్నాయి. అంటే ఆ మిషన్ సైజు, ఆ మోటార్ సైజుని బట్టి రేట్ అనేది మారుతుందండి. నార్మల్గా మీకు 10,000లో అయితే మిషన్ ఉన్నాయి. ఒక 8 కిలోల బరువు ఉంటుంది, మీకు సరిపోతుంది అన్నమాట. ఆ చిన్న మిషన్ లేదు, బిజినెస్ బాగుందంటే ఆ మిషన్ కన్నా ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇది కాస్త పెద్ద మిషన్ అన్నమాట. సో ఈ పెద్ద మిషన్ ఎంత పడింది అని అడిగితే వీళ్ళైతే 40,000 అన్నారు. కాకపోతే 40,000 కాకపోవచ్చు, ఇది 30,000 లోపే వచ్చేస్తుంది ఈ మిషన్ అయితే. ఓకేనా, ఒకవేళ వీళ్ళు తీసుకున్న చోట 40,000కి అమ్ము ఉండొచ్చు. సో ఏదైనా జరిగి ఉండొచ్చు. నేను ఈ మిషన్ గురించి చూసినప్పుడు ఈ రేట్ కనుక్కున్నప్పుడు చిన్న మిషన్ మీకు 10,000కే వచ్చేస్తుంది అన్నమాట, చిన్న మిషన్. ఓకేనా, అది మాత్రం కాదండి. ఇప్పుడు వీళ్ళు ఎంత అమ్ముతున్నారంటే, ఇది యాక్చువల్లీ ఆరెంజ్ అనుకుంటాం కానీ మోజంబీ అండి. ఇప్పుడు వాళ్ళు జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇచ్చింది వచ్చి మోజంబీ. అన్ని సీజన్లోనూ దొరుకుతాయి, కానీ ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి దొరుకుతాయి. ఒక సీజన్లో ఆరెంజ్ తక్కువ రేటుకు ఉంటాయి, ఒకటి మొజంబీ, సాత్గుడి, సత్తర, ఇవన్నీ కూడా సిట్రస్ జాతికి చెందింది, సిట్రస్ ఫ్రూట్స్ అనమాట. ఓకేనా, ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇది యాక్చువల్లీ మొజంబీ. ఇది తర్వాత సాత్గుడి, సత్తర, ఇంకా రకరకాల వెరైటీస్ ఉంటాయి. కంటిన్యూగా ఉంటుంది సీజన్ అనేది, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ప్రజెంట్ అయితే బస్తా వచ్చి మనకి ఈ మొజంబీ 150 నుంచి 200కి అమ్ముతున్నారండి ఒక బస్తా. ఓకేనా, సో అంటే మీ ప్రాంతంలో ఎంతకు అమ్ముతున్నారో, ఒకవేళ విడిగా ఒక్కొక్కటి అమ్ముతున్నారో నాకు తెలియదు, కానీ విజయవాడలో అయితే ఒక బస్తా 200, 150, చిన్న బస్తా 150, పెద్ద బస్తా 200 అని నెట్ బ్యాగ్ ఉంటాయి చూడండి, మెస్ బ్యాగ్, ఆ మెస్ బ్యాగ్లో అమ్ముతున్నారనమాట. అన్ని రోడ్ సైడ్లోనూ ఉన్నాయి. ఇది సీజన్ కనుక ఆటో తీసుకొని వచ్చి ఆటో వెనకాల పెట్టుకొని అమ్ముతున్నారు. అలా కాకుండా డైరెక్ట్ హోల్సేల్ మార్కెట్ మీకు విజయవాడలోని ప్రభాస్ కాలేజ్ ఏరియాలో హోల్సేల్ మార్కెట్ ఉంది. అక్కడికి వెళ్ళిపోయారంటే చాలు, ఇంకా తక్కువ రేటుకే దొరికే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇది ఎందుకు చెప్తున్నానంటే మంచి బిజినెస్. ఇప్పుడు ఇక్కడైతే వీళ్ళు ఐస్ వేసి 30 రూపాయలు, ఐస్ లేకుండా ఉత్త జ్యూస్ కావాలంటే 40 రూపాయలు. రెండోది, వీళ్ళు పెట్టిన గ్లాస్ అయితే పెద్ద గ్లాస్ పెట్టారు, 250 ml వస్తాయి, 250 ml. బయట ఎంత 200 ml గ్లాస్, ఆ గ్లాసే నడుస్తుంది. 200 ml 30, సేమ్ రేట్ అయితే ఇలానే ఇస్తున్నారు అందరూ. మీకు షుగర్ వేసి కావాలా, అవసరం లేదా అని అడుగుతారు. నెక్స్ట్ ఐస్తో అయితే తక్కువ రేటు 10 రూపాయలు, 30 రూపాయలు. ఐస్ లేకుండా అయితే 40 రూపాయలు. మంచి ప్రాఫిట్. ఇప్పుడు రోజుకి ఒక 100 మంది తాగినా కూడా ఎంత అవుతుంది? 4,000 రూపాయలు కౌంటర్. 4,000లో ఖర్చు అన్నీ పోను ఈజీగా 2,000 మిగులుతుంది. తక్కువలో తక్కువ 2,000 మిగులుతుంది, పెద్ద గ్లాస్ కాబట్టి. చిన్న గ్లాస్ అయితే 2,500 మిగులుతుంది. నెక్స్ట్ మీకు వచ్చే డౌట్ ఏంటంటే, ఒక ఆరెంజ్ జ్యూస్ అంటే 30-40కి అమ్ముతున్నారు, మనకు మొత్తం 10 రూపాయలకు మించి కాస్ట్ పడదు. ఆ ఆరెంజ్ జ్యూస్, దాంట్లో వేసే పంచదార, ఆ గ్లాస్ కలిపి 10 రూపాయలు కూడా పడదన్నమాట మనకి. ఎందుకంటే అంత డెడ్ షీప్ రేట్స్కి ఇవి వస్తాయి. నేను అడిగాను, అన్ సీజన్ కదా వచ్చేది, వర్షాకాలం చలికాలం అంటే 365 రోజులు ఇదే అమ్ముతామమ్మా, మంచిగానే ఉంటుంది బిజినెస్ అని వాళ్ళు చెప్పారు. ఓకేనా, మీకు వచ్చే డౌట్ కూడా అదే. చలికాలం వర్షాకాలంలోనే ఎక్కువ మంది తాగుతారు, ఎందుకంటే ఇది విటమిన్ సి. ఎక్కువ జలుబు చేయకుండా, చాలామందికి జలుబు, అలర్జీ ఇటువంటివన్నీ ఉంటాయి కదా ఈ వర్షానికి, చలికి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది విటమిన్ సి. మంచి బిజినెస్ ఫ్రెండ్స్. నేను ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే బిజినెస్ చూపించాను. ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ మాత్రం మర్చిపోకండి.